పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కొన్ని షెడ్యూళ్ల షూటింగ్కి హాజరవ్వడంతో ముగింపు దశకు చేరుకుంది. అప్పటి నుంచి షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో పవన్ మినహా కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నారు. అయితే తర్వాత మొదలయ్యే షెడ్యూల్ మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్కి హాజరవ్వాలి. కొత్త షెడ్యూల్ కోసం పవన్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా నిరవధికంగా హాజరైతే షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ చెప్తున్నారు. అంటే వీరమల్లు టీం ఇక గుమ్మడికాయ కొట్టడానికి ఇంకెన్నో రోజులు లేదని తెలుస్తుంది. మరోవైపు షూటింగ్ పూర్తయిన వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మార్చి 28 రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టు యూనిట్ గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం డిలే చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేస్తుంది. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ప్రకారం డేట్లు ఇవ్వకపోవడంతో ఈ డిలే జరిగింది. లేదంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యేది. ఏది ఏమైనా వచ్చే ఏడాది మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం ఖాయం. బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్ మరియు బాబీ డియోల్ కూడా సమిష్టి తారాగణంలో భాగం కాగా, నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రఖ్యాత ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి స్వరపరిచారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఇంకా పూర్తి కాలేదు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ నుంచి ఇప్పుడిప్పుడే కీలక అప్డేట్స్ వస్తున్నాయి. త్వరలోనే వీరమల్లు నుంచి మొదటి సాంగ్ రాబోతుంది. అయితే ఇక్కడే ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. తెలుగు వెర్షన్ను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారంట. ఇతర భాషల్లో మాత్రం వేరే సింగర్స్ పాడారు.